పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుమని, మీరే మాలో ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనాల వాక్య భాగము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ నెంబర్ గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీ. 26, 36, 46 నేర్పేస్తుంది. మన జీవితంలో గొప్ప అనుభవాన్ని నేర్పుతుంది. గెత్సెమనే తోట అనుభవంలోకి నేటి క్రైస్తవ్యం వెళ్ళలేకపోతూ ఉన్నారు. గెత్సెమనే తోటలో ప్రభువు ముమ్మారు ప్రార్థించినట్టుగా మనం చూడగలం కదండి. 3వ గడియ వాళ్ళు గెత్సెమనే తోటలోకి ప్రవేశిస్తారు. యేసు ప్రభు, ఆయనతో పాటు 12 మంది శిష్యులు, మరి కొంతమంది యవనస్తులు వారితో పాటు ఆ గెత్సెమనే తోటలో ప్రవేశించి ఆ గెత్సెమనే తోటలో శిష్యులందరినీ ఒక దగ్గర పెట్టిన తర్వాత ఒక ముగ్గురిని మాత్రం పట్టుకొని కొద్దిగా లోపలికి వెళ్తాడు. వారే పేతురు, యాకోబు, యోహానులు కదా, యేసుకు ప్రియమైన శిష్యులు. అది ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ద జీసస్ అంటారు దాన్ని. ఆయన వాళ్ళని పట్టుకొని కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఒక గడియ ప్రార్థన చేస్తాడు, తర్వాత మళ్ళీ వస్తాడు, వీళ్ళతో మాట్లాడతాడు, మళ్ళా కొద్దిగా లోపలికి పోతాడు, మరో 2వ గడియ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళా చూస్తాడు, మళ్ళా లోపలికి పోతాడు, మళ్ళా 3వ గడియ ప్రార్థన చేస్తాడు. ఆయన ముమ్మారు ప్రార్థించాను అని ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనించవచ్చు. 36వ వచనంలో మనం కూర్చుంటే అక్కడ అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. ఆమేన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే తోట యొక్క మొట్టమొదటి అనుభవం ఏంటంటే కూర్చోవడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధి దాకా రావాలి. పస్కా పండగ మంచిగా మటన్ తిన్నారు, వధించిన పస్కా గొర్రెలు తిన్నారు. రాత్రి ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. ఆ రేంజ్ లో మంచిగా వేస్తే ఎట్లుంటది? మంచిగా గాఢ నిద్ర, మంచి గుమ్మేద్దవరా నిద్ర అన్నట్టు ఉంటది. ఆ టైంలో ప్రార్థన పెట్టారు. ఇప్పుడు ఆ ప్రార్థనకు వచ్చి కూర్చోవాలి. ఇక ఎంత కష్టంగా ఉంటుంది చూడండి. అబ్బా ఏమిరా ఈ కష్టం మాకు. అది 3వ జాము, మొదటి జాము అయిపోయింది. సూర్యాస్తమయం దగ్గర నుంచి రాత్రి 9 వరకు ఒక జాము, 4 జాములు కదా. 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు 2వ జాము. ఇది 3వ జాము. మంచి అర్ధరాత్రి పోయారాడికి. ఈ 3వ జాములో చూడండి పరిస్థితి ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. ఈడ కూర్చోండి అన్నాడు. కూర్చోవడం ఎంత కష్టం. చాలా మంది క్రైస్తవ జీవితాలు ఈ మొదటి అనుభవానికే కష్టపడతారు. కూర్చోవడం రాదు. కాలు సారిపోడు కూర్చుంటాడు, గోడ కానిపోనోడు కూర్చుంటాడు, నిద్రపోతూ వాడు కూర్చుంటాడు, ఆలాపనలతో వాడు కూర్చుంటాడు, నోరెళ్ళబెట్టి కూర్చుంటాడు. వాడు దోమ పోయిందో శీమ పోయిందో కూడా అర్థం కాదు. వాడి లోకంలో వాడు ఉంటారు. అర్ధరాత్రి బాగా మటన్ మెక్కి బాగా పస్కా పశువును వధించిన మంచి భోజనం చేసి వచ్చి గుర్రు కొట్టే పరిస్థితిలో ఉన్నారు. దేవుని సన్నిధి అంటే ఇలా మొదటి అనుభవం, కూర్చునే అనుభవం. కూర్చోవడం రాట్లే. ఒకటి ప్రార్థన పోతున్నామంటే దానికి సంబంధించి ఒక బైబిల్, పాటల బుక్, దాని యొక్క మన బైబిల్ నోట్స్, ఒక పెన్ను, అన్ని ఒక క్రమశిక్షణగా మంచిగా వాయించగలిగినోడు ఒక కంజర, డబ్బు కొట్టగలిగినోడు డబ్బు. ఎవరికి ఏది చేతనైతే అది. పురుషులు మొబైల్స్. ఈ మధ్యలో బాగా మొబైల్స్ ఎక్కువైపోయినాయి, సోకి ఎక్కువైపోయింది. అయ్యగారి వాక్యం పోగొడితే వాడు వెనకాల కూర్చొని వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్లో అప్డేట్లు, ఆ పనిలో బిజీగా అయిపోయారు. ఎవరి బిజీ వాళ్ళది. క్రమశిక్షణ, రాహిత్యం, జాగ్రత్త అన్ని చూస్తున్నాడు ఆయన. ఆయన శిష్యులు ఏం చేస్తున్నారో
చూచుచున్న దేవుడు. నేను చూడనేమో, నాకేం అవసరం కదా, ఏం పాపం రెఫరెన్స్ ఎత్తుక్కుంటాడులే అనుకుంటా నేను. నాకంత బుర్ర ఉండదు కదా, చేతిలో బైబిల్ ఉండి కూడా వీడు మొబైల్లో రెఫరెన్స్ ఎత్తుకుంటున్నాడా, అంతగా మనం అంత కన్నింగా ఆలోచన చేయంగా. పాపం ఏదో ముఖ్యమైనది ఎత్తుకుంటున్నాంలే అనుకుంటున్నాం, కానీ డైవర్ట్ అవుతున్నాడు దేవుని వాక్యము నుంచి, వ్యర్థమైన వాటిని యందు దృష్టి పెడుతూ ఉన్నాడు. ఎవరిదో ఫోన్ వస్తుంది, ఏం కట్ చేయలేవా? ఒక 2 గంటలు కట్ చేయలేవా? ఫోన్ ఎత్తి ప్రార్థన అంతా జరుగుతా అంటే పెద్ద డిస్టర్బెన్స్, న్యూసెన్స్, హలో సిగ్నల్ అందట్లేదు, మళ్ళీ ఇదో లొల్లి. ఎంత న్యూసెన్స్ అసలు! డిసిప్లిన్ ఏది, క్రమశిక్షణ ఏది, ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న భయం ఏది, భక్తి ఏది? ఇష్టానుసారమైన వ్యర్థ క్రియల చేత దేవుని యొక్క అత్యున్నతమైన సహవాసమును, అత్యున్నతమైన సన్నిధిని మనమే పోగొట్టుకుంటున్నాం. అసలు కూర్చునే అనుభవంలోనే మనం ఉండలేకపోతూ ఉన్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ. విశ్వాసం యొక్క మొదటి దశనే మనము సరిగా నెరవేర్చలేకపోతే మిగతా దశలను నేర్చుకుంటాం. కూర్చునే దశ, సిట్ డిసిప్లైన్లీ. ప్రార్థనకు వచ్చాం, ప్రార్థనకు కూర్చున్నాం, దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుతూ ఉన్నాడు. ఆటపాటలు కాదు, వ్యర్థమైనవి మాట్లాడడానికి, వ్యర్థమైనవి పలకడానికి. దైవ సన్నిధి మన మధ్యలో ఉన్నదన్న భయం మనము కలిగి ఉండాలి. కూర్చునే అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు? కూర్చోండి, జస్ట్ కూర్చోండి అన్నాడు. ఏమల్లే వాళ్ళతో కదండి. మొదటి అనుభవం కూర్చోవడమే రావాలి, కూర్చోవడమే నేర్చుకోవాలి. వీళ్ళను కూర్చోమని దేవుడే లోపలికి వెళ్ళి గెత్సెమనే తోటలోన ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడు. 36వ వచనంలో ఉంటుంది, ఆయన ప్రార్థించుచుండెను. 37వ వచనంలో ఉంటది, ఆయన దుఃఖపడుచు ప్రార్థించెను. ఇంకా నిన్ను ఏడ్చి ప్రార్థన చేయమనట్లే, ఇంకా నిన్ను ప్రార్థించే అనుభవంలోకి రమ్మనట్టే, ముందు కూర్చునే అనుభవాన్ని సరిగా నేర్చుకుంటే మిగతా అన్ని వస్తాయి. జస్ట్ వాచ్ వాట్ ఐఎమ్ డూయింగ్. యేసయ్య ఏమన్నాడంటే, శిష్యులను కూర్చోబెట్టి నేనేం చేస్తానో జర చూడండి గంతి. యేసయ్య చేస్తున్నాడు, పోయి ప్రార్థన చేస్తున్నాడు. మామూలుగా చేయట్లేదు. ఎలా చేస్తున్నాడండి? ఆయన దుఃఖాక్రాంతుడై ఉందా 37వ వచనంలో, ఆయన చింతాక్రాంతుడగుచున్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడని రాయబడి ఉన్నది, చింతాక్రాంతుడు అవుతున్నాడని ఉంది. 38వ వచనంలో అయితే రాయబడి ఉంటది కదా, ఆయన మరణమగునంతగా దుఃఖపడుచుండాను. హల్లెలూయా. ఏ రేంజ్లో దుఃఖపడుతున్నాడండి? ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయాల్సిన పని చాలా భారమైనది, క్లిష్టమైనది. ఏ యెరూషలేములో ఆయనను దావీదు తనయ హోసన్నా అని మరి మేళ తాళాలతో చక్కగా ఘనత మహిమ ప్రభావాలతో కొనియాడుకొని వచ్చిన ఆ యెరూషలేము నగరములోనే రేపటి దినమున ఏం చేయవలసి ఉంది? ఆయనను అవమానపరిచి సిలువ మోసి ఊరేగించవలసి ఉన్నది. ఇట్టి ఊరేగింపును గురించి, అట్టి అవమానమును గురించి, అట్టి నిందను గురించి, అట్టి సిలువ భారమును గురించి ఆయన దుఃఖాక్రాంతులవుతూ ఉన్నాడు. జరగబోయే సంగతులు తెలుసు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా వస్తాడు, నన్ను పట్టిస్తాడు. ఇక్కడున్న శిష్యుల్లో ఒక్కడు మిగలడు. కృతజ్ఞత లేకుండా ప్రతి ఒక్కడు పారిపోతాడు. ఇవన్నీ ఆయనకు తెలుసు, జరగబోయే సంగతులు. అందు నిమిత్తం ఏడుస్తూ ఉన్నాడు, అందు నిమిత్తం దుఃఖిస్తూ ఉన్నాడు, అందు నిమిత్తం బాధపడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రార్థన చేసే అనుభవంలోకి మనం పోలే. జస్ట్ సిట్ అండ్ వాచ్. ప్రభు ఏం చేస్తున్నాడో కూర్చొని నేర్చుకునే అనుభవంలో ఉన్నా. దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ గెత్సెమనే ఎక్స్పీరియన్స్. గెత్సెమనే అనుభవంలో ఇది మొదటి అనుభవం. ఈ అనుభవం మనం నేర్చుకోవాలి. ఇంకా ఈ దశలోనే ఉన్నాం. మనలో చాలా మంది బాప్తిస్మం తీసుకొని 20 ఏళ్ళు అయిండొచ్చు, 30 ఏళ్ళు అయిండొచ్చులే, కానీ ఎన్నేళ్ళు అయింది అనేది ఆడ ముఖ్యం కాదు. ఏదియో
30 ఏళ్ళు అయిందని ఎదిగావు కానీ అనుభవంలో ఎదగలే. అనుభవంలో ఏడున్నావు? ఇంకా మొదటి అనుభవాన్నే సరిగా నేర్చుకోలేని వారు అనేకులు ఉన్నారు. కొద్దిమంది మొదటి అనుభవాన్ని దాటగలిగారు, అది గొప్ప దేవుని యొక్క కృప. కొద్దిమంది మొదటి అనుభవాన్ని నేర్చుకోలేకపోతూ ఉన్నారు. 38వ వచనంలో రెండో అనుభవం చెప్తూ ఉన్నది చూడండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి. హల్లెలూయా. దిస్ ఈజ్ అ సెకండ్ ఎక్స్పీరియన్స్. రెండవ అనుభవం ఏంటది? ఇక కూర్చోవడం కాదు, నిలబడాలి. ఇప్పుడు మీరు నిలిచి ఉందండి, ఆ మాట ఉంది అక్కడ. మీరు నిలిచి, కేవలం నిలవడమే కాదు, అలర్ట్ ఉండండి, మెలకువగా ఉండండి. కూర్చుంటే నిద్ర వస్తుందేమో, కూర్చుంటే సమయం దాటింది, ఆ అనుభవం పూర్తయింది. ఇప్పుడు రెండో అనుభవం రావాలి. ఏంటది? నిలబడే అనుభవం. క్రీస్తు కోసం నిలబడాలి, యవనస్తుడిగా నిలబడాలి. నీ బలము, నీ శక్తి, నీ ధనము, నీ సమయము, నీ సమస్తాన్ని కూడా దేనికోసం? క్రీస్తు కోసం వాడడం కోసం నువ్వు నిలబడాలి. యూ షుడ్ స్టాండ్ ఫర్ ద క్రైస్ట్. ఆ మైబాద్ నేను చూసుకుంటా, నిలబడాలి. ఆ మొగులి చెర్ల మేము వస్తాం, నిలబడాలి. ఆల్ నైట్ కి మేము ముందు ఉంటాం, నిలబడాలి. ఆ సిబిసి ప్రోగ్రాంలు పెట్టారు, మేము చొంటలు చేస్తాం, నిలబడాలి. అవునా? ఫలానా ప్రోగ్రాం ఫలానా ఊర్లో ఉద్యమ కూటం ఉంది, నిలబడాలి. మేము వస్తాం, మేము చూసుకుంటాం, మేం చేస్తాం, నిలబడాలి. క్రీస్తు కోసం నిలబడే అనుభవం ఇది బహు గొప్పది, ఇది బహు గొప్పది. నేను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నిలబడ్డట్టే అనిపిస్తుంది, మనం నిలబడ్డట్టే అనిపిస్తుంది. నేను బాగా నిలబడి అన్ని చూసుకుంటున్నానంటే అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనకు తెలవకుండానే మనం ఏమైతామంట? పడిపోతాం. చెక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మోషేలాగా నిలబడేవాడు కావాలి, యెహోషువ లాగా నిలబడేవాడు కావాలి, మిరియాములాగా మరి ప్రవచనం చెప్పే ప్రవక్తలు కావాలి. ఆయనకు వాళ్ళు కావాలి. ఆయన ఒక్కడు కొట్టలేడండి ఫరోని? దేవుడు కొట్టలేడా? ఉప్పు తిప్పలు తెగులతో పెట్టిన దేవుడు ఫరోను ఆయన నాశనం చేయలేడా? దేవుడు చేయలేడా? ఆయన చేయగలడు. కానీ మరి నువ్వేం చేస్తావు? అన్ని ఆయన చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నిలబడాలి. అందుకే నిలబడమంటూ ఉన్నాడు. రెండవ అనుభవం ఏంటంటే చెప్పండి, నిలబడే అనుభవం. మొదటి దశలోకి అందరూ వస్తారు, కానీ రెండో అనుభవంలోకి రావడానికి చాలా మంది భ్రమలో ఉంటారు. ఎలాంటి భ్రమలో అంటే, నేను నిలబడ్డానన్న భ్రమలో ఉంటారు. వాళ్ళకు తెలవకుండానే పడిపోయిన పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఏమనుకుంటారంటే, నేను ఇంకా నిలబడే ఉన్నాను అన్న భ్రమలో. అందుకే మెలకువగా ఉండండి. కాబట్టి మెలకువగా ఉండాలి ప్రియులారా. చాలా మంది క్రైస్తవ జీవితాలు మొదటి అనుభవానికే ముగిసిపోతున్నాయి. క్రీస్తు కోసం నిలబడి అనుభవంలోకి రాలేకపోతూ ఉన్నారు. మన చర్చిలో ఆదివారం ఆరాధన అయితే వస్తాం, మన చర్చిలో ఉపవాస ప్రార్థన అయితే వస్తాం, మన చర్చిలో స్త్రీల కార్యక్రమం అయితే వస్తాం. పక్కూరులోకి వీలు కాదులే, మరేం నిలబడ్డాం? ఆల్ నైట్కు మేము రాలేములే, మరేం నిలబడ్డాం? వేరే వారికి సువార్త అందించడానికి మాకు కుదరదులే, మరేం నిలబడ్డాం? ఆర్ యు స్టాండింగ్ ఫర్ క్రైస్ట్? నిలబడుతున్నావా? నిలబడుతున్నానని చెప్పుకుంటున్నా. ఎప్పుడు నిలబడతావు? ఏ పని పాట లేక, ఆ రోజు ఖాళీగా ఉంటే, ఆ దినాన ప్రభువు కోసము మేము నిలబడదము, ప్రభువును ప్రకటించుదము. రాక వస్తాడు వీడు ఆ ఊర్లో సువార్తకి, వచ్చి ఆ ఊర్లో వచ్చి లేటుగా వస్తాడుగా, ఒకడు అరగంట ఆటో లేట్ అయ్యో పంచర్ అయ్యో వస్తాడుగా, వాటికి వీడు నీతి బోధలు ప్రకటిస్తా ఉంటాడు. ఏమని? నిలబడాలయా ప్రభు కోసమో, రావాలయా ప్రభువు కోసమో,
తిరగాలయ్యా, మేము వచ్చినాం, అరగంట ముందు వచ్చినాం తెలుసా. ఏం చేసినావు? అరగంట ముందు వచ్చి టెంట్ వేసినావా, లైట్ కట్టినావా, వంట చేసినావా? మరి ఎందుకు అరగంట ముందు వచ్చి? నీతులు చెప్పకండి. ఒక్కసారి ఒకడికి నీతులు చెప్పే ముందు మన బతుకెట్టుంది, మన జీవితం ఎట్టుంది పరీక్షించుకోవాలి ప్రియులారా. ఈ రెండో అనుభవం చాలా మంది మిస్ అవుతారు. ఈ అనుభవంలో మనం ఉండాలి. ఈ రెండో అనుభవం చాలా ఇంపార్టెంట్. అందుకే రెండో అనుభవంలో మీరు నిలబడండి అని చెప్తూ మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. ఆమేన్. ఏంటా మెలకువ అంటే, నేను నిలబడ్డాను క్రీస్తు కోసం అన్న భ్రమలో మనం ఉంటున్నాము, కానీ నిజంగా మనము సరిగా నిలబడలేకపోతున్నాం. పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే ప్రభు కోసం వస్తున్నాం, కానీ మన పనులను త్యాగం చేసి, కొట్టు మూసేసి, ఉద్యోగానికి స్వస్తి చెప్పి, ఆ దినపు కార్యక్రమాన్నైనా పక్కన పెట్టి నేను ప్రభు కోసం నిలబడతాను ఒక దినమని ముందుకు సాగలేకపోవడమే మెలకువగా లేకపోవడం. 39వ వచనంలో మీరు మెలకువగా ఉండుడని చెప్పి ఆయన కొంత దూరము వెళ్ళి సాగిలపడి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగి పోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆమె యేసుకే మహిమ కలుగును గాక. మేము ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నామయ్యా. దేనికి? అన్నానికా? అన్నం తినే ప్రసారం చేస్తాం, 3 పూటలు చేస్తున్నాం ప్రార్థన చెప్పుకుంటాడు. మేము ముమ్మారు ప్రార్థించింది మీ ప్రభువు వల్లే. గెత్సేమనే తోటలో ప్రభువు చేసిన ముమ్మారు ప్రార్థన, 3 పూటలు తినడానికి ముందు నువ్వు చేసిన ప్రార్థన ఒకటేనండి? అసలు ఏమన్నా అర్థం ఉందా? అవునా? పొద్దున్న లేవగానే ప్రభువు ఆ రాత్రంతా కాపాడితివి, స్తోత్రం, ఈ దినమంతా కాపాడు, రొటీన్ ప్రేయర్. మళ్ళా రాత్రి కాగానే పడుకునే ముందు ప్రభువా పగలంతా కాపాడితివి, ఈ రాత్రి కాపాడు, మళ్ళా సజీవుల లెక్కలో నన్ను లేపు. ఏమో సస్తనేమో మళ్ళీ భయం అంటే ఎంతసేపు మనకే, అన్ని బెనిఫిట్స్ నాకే. నన్నే కాపాడు, పగలంతా కాపాడు, రాత్రంతా కాపాడు, బతికి లేసేటట్టు కాపాడు. ఎంతసేపు మనం చేసుకునే ప్రార్థన లేని, తినే ఆహారం దీవించు, తిన్న ఆహారం ద్వారా ఒంటిలో శక్తి, బలం, గుద్దుతే 3 పడేంత బలం కావాలి. అంటే మనం చేసుకునే ప్రార్థనలు ఎంతసేపు దేని గురించి చేస్తున్నాం? మన అవసరత కోసం, మన ఆరోగ్యం కోసం, మన బలము కోసం, మనకు కావలసిన వాటి కోసం స్టిల్. కాబట్టి దాన్ని దేవుడు ప్రార్థించే అనుభవం కిందకేమీ కన్సిడర్ చేయట్లేదు. ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఒక పార్ట్ అంతవరకే, కానీ అది అనుభవంలోకి ఇంకా రాలే. అసలు ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థన యొక్క అనుభవం ఏంటి అనేది 3వ దశలో నీకు వస్తుంది. ముందు ఈ 2 దశలు నువ్వు సక్సెస్ఫుల్ గా నిలబడితే కదండి. మొదటిది ఏ అనుభవం? కూర్చునే అనుభవం. రెండవది ఏ అనుభవం? నిలబడే అనుభవం. అది కూడా ఎలా? మెలకువగా నిలబడే అనుభవం. ఈ దశలు నీకు వస్తే అప్పుడు 3వ అనుభవాన్ని ఆయన నేర్పిస్తాడు. శిష్యుల దగ్గరకు వచ్చాడు. శిష్యులు ఏం చేస్తారా చూశారు కదా. కూసోమన్నాడు, అరే నిలబడమన్నారు. కొద్దిమంది నిలబడి చూడండి రా అన్నాడు. వీడు కూసున్నోడు చూడట్లే, నిలబడ్డోడు చూడట్లే. అది ఇది 2 మనిషిండు ఏం చేస్తున్నారు? మతులై మంచిగా గుర్రుగొట్టి నిద్రపోతా ఉన్నారు. అందుకే ఆయన ఏమంటూ ఉన్నాడు 40వ వచనంలో, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూసి ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? సచ్ ఎ టఫ్ జాబ్. ఇది ప్రార్థన. ఒక్క గడియైనను నా కోసం మేల్కొని ఉండమని చెప్పిండా లేదా? చెప్పండి. ఆయన నిలబడండి అని చెప్పాడు, కూర్చుండి అని చెప్పాడు, పోతా పోతా మెలకువగా ఉండండి అని కూడా చెప్పాడు. అంటే ప్రభువు చెప్పిన 2 అనుభవాన్ని కూడా వాడు సక్సెస్ఫుల్ గా నెరవేర్చలేకపోయాడు, సక్సెస్ఫుల్ గా నిలబెట్టలేకపోయాడు. ఆయన వచ్చి చూసే 1 గంట అయింది, ఎక్కువసేపు కాలే. ఈజ్ అ ఫస్ట్ ఆఫ్ ఆల్. అట పోయిండు, ఇటు వచ్చిండు 1 గంట. 1 గంట సేపట్లో వచ్చి చూసేలో 1 గంటకే భయంకరమైన నిద్రలోకి జారుకున్నారు. అందుకే వారితో అంటున్నారు, ఒక్క గడియ అయినను
అట్లీస్ట్ an hour, ఒక్క గడియ అయినను మరి నా కోసము మీరు మేల్కొని ఉండలేరా? ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఈ గిన్నె తిరిగి నా దగ్గర నుంచి తొలగిపోనిమ్ము, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన మరలా ప్రార్థించ మొదలు పెట్టాను. ఆమె ప్రార్థన చేసే అనుభవం ఇది మూడోది. ఇక్కడ మనం అంటే కూర్చోవడం నేర్పిస్తుంది, అదే ప్రార్థన. నిలబడడం నేర్పిస్తుంది, అదే ప్రార్థన. మెలకువగా ఉండడం నేర్పిస్తుంది, అదే ప్రార్థన. ప్రార్థించడమే గొప్ప అనుభవం ప్రియులరా. ప్రార్థన అనేక విషయాలు నేర్పిస్తుంది. ప్రార్థన అనుభవం అంటే నశించు ఆత్మల గురించి విలపించడం. అర్థమైందండి? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అని ప్రార్థించడం. ఈ ప్రార్థన అనుభవంలోకి మనం రావాలి. అది నేర్పిస్తున్నాడు యేసయ్య, తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన అనుభవంలోకి వస్తే మీరేమవుతారు? కూర్చోవడం నేర్చుకుంటారు, నిలబడడం నేర్చుకుంటారు, మెలకువగా ఉండడము నేర్చుకుంటారు. అన్ని చేయాలని ఉంటది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము, దినమంతా పనిచేసాం కాబట్టి అలసిపోద్ది. శరీరం బలహీనం, మన శరీరాలు బలహీనం. వయసు మారుతా ఉంటే శరీరాలు అలసిపోతాయి. దాంట్లో సహజమేం లేదు, దాంట్లో పెద్ద ఆశ్చర్యమేం లేదు, అది సహజమే. కానీ ఆత్మ సిద్ధంగా ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. ఆమె కాబట్టి మూడవ అనుభవం బహు గొప్పది. మూడవ అనుభవం బహు గొప్పది. వారు నిద్రించుట చూచి వారి కన్నులు భారముగా ఉండుట ప్రభువు చూసానని 43వ వచనంలో ఉంటది కదండి. 43వ వచనంలో వారి కన్నులు భారముగా ఉండేను. ప్రార్థన చేయనీయదు. కన్నులు ఏంటే నిద్రపోనిస్తా ఉంటది. కళ్ళు భారంగా ఆల్నైట్లా చూడాలి. ఒక్కొక్కరి కళ్ళు ఎర్రగా ఉంటాయి, ముఖాలు మాడిపోయి ఇంటిలో పప్పులా గుగ్గుంటాయి. అలసిపోతాం. మరి శరీరం అలాంటిది, మానవ శరీరము అలాంటిది. మళ్ళా వాళ్ళందరూ బీపీలు, షుగర్లు, వయసుతో వచ్చే రకరకాల వ్యాధులు, బాధలు. ఇన్ని బాధల్లో కూడా ఎర్ర కళ్ళతో అయినా, ఉబ్బిన ముఖంతో అయినా మళ్ళా ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు కదండి. మరి ఎంతో మంది యొక్క వ్యాధి బాధల కోసం ఆడ ప్రార్థన చేసేవాడు ఎవడు? తన కోసం చేసుకోవడానికి చేసుకుంటున్నామా? మన కోసం ఎలాగో మన ఇంట్లో చేస్తున్నాం ముమ్మారు కదా. ఇక మళ్ళీ ఆడేంది? ఈ మూడో అనుభవం చాలా గొప్పది ప్రియులారా. ఈ మూడో అనుభవం ఏం నేర్పిస్తుంది? శ్రమలను అనుభవించడం నేర్పిస్తుంది. యేసయ్య ఎలాంటి శ్రమలు అనుభవించాడు? ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన శరీరములోని రక్తము చెమట రూపములే. దేనికోసం అండి? ఆ చెమట రక్తం వల్ల ఎట్లొస్తుంది బయటికి? అంత వేదంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కోసమా? ఆయన కోసమా? నశించుతున్న మానవాళి కోసం. ఎంత పెద్ద బాధ్యత ఉంది మన మీద. మేము చేసే ప్రార్థన ఎవడు చూస్తున్నాడండి? ఎవరు చూడొద్దు, యేసయ్య చూడాలి. ఎవరు చూడొద్దు, యేసయ్య చూడాలి. ఏకాంతంగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవునితో ప్రార్థన చాలాసేపు చేయండి. ప్రార్థన అనే అనుభవం ఎంత గొప్పది అనే పాయింట్ నేను చెప్తున్నాను. ఈ అనుభవం నలగొట్టడం నేర్పిస్తుంది. అసలు గెత్సెమనే తోట అంటేనే ఒలీవ చెట్లు ఉంటాయి. ఆ గెత్సెమనే తోటలో ఒలీవ చెట్లలో ఉన్న ఒలీవ నూనెను అక్కడ ఒలీవ గానుగు ఉంటుంది, నూనె గానుగా, దాంట్లో వేసి తొక్కుతారు ఆ గానుగులో. అప్పుడు ఒలీవ నూనె బయటకు వస్తుంది. ఈ గెత్సెమనే తోట అనుభవం ఏంటంటే మనల్ని తొక్కేయాలి. నేను అనేదాన్ని తొక్కేయాలి. నేను అనేది నలగొట్టబడాలి. అభిషేక తైలం బయటికి రావాలి. హల్లెలూయా. యేసయ్య అందుకే ఆ రీతిగా ప్రార్థన చేశాడు. ఆ అనుభవం మనం నేర్చుకోవాలి. ఏడ్చే అనుభవం, దుఃఖించే అనుభవం, కన్నీరు గార్చే అనుభవం, విలపించే అనుభవం. అంతేకాకుండా తన శిష్యుల్ని సరిచేసే ఆయన ఒకటే చూసుకోవట్లే. ఇంతే కాదు, ఆ అనుభవం ఏం నేర్పుతుందో తెలుసా? తండ్రి, నా ఇష్టము దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, అట్ట చేయాలి. బోర్డు ప్లాన్లు ఉంటాయి మనకు. ఆల్ యువర్ ప్లాన్స్ చింపి పేపర్ అవతల పడి జస్ట్ ఫుల్ఫిల్ ద గాడ్స్ ప్లాన్. ఆమేన్. దేవుడు నిన్ను ఏం చేయాలనుకున్నాడో
దాని ప్రభువా ఈరోజు ఎట్లా చేయాలి, ఇగో మీటింగ్ పెట్టాం మైబాద్లో, ఈరోజు ఎట్లా చేయాలి, మోకరించాడు కండి ఎట్లా చేయాలో చెప్తాడు అంతే. చిట్టి రాయకండి, కాగితాలు జింపవతలు పడేయండి. ఆయనే చెప్తాడు, ఆయనే సలహా ఇస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే బోధిస్తాడు. ఇది ప్రార్థన అనుభవం. ఈ 3 అనుభవాలు మనం నేర్చుకుంటే చాలు. మిగతా 2 అనుభవాలు నువ్వు చేయాల్సిన పనిలే. దట్ ఈస్ యువర్ ఫ్యూచర్, రాబోయే ఫ్యూచర్. ఎప్పుడైతే ఇవన్నీ చెప్పినా కూడా శిష్యులు అలాగే నిద్రించారు. ఆయన రెండోసారి వచ్చారు, చూశారు, వాళ్ళు అలానే నిద్రపోతున్నా మళ్ళా లేపాడు. 3ఓసారి వచ్చాడు, చూశాడు, ఇక నిద్రపోవడం చూసి ఇక వాళ్ళని లేపలే కదండి. ఏమంటున్నాడు అక్కడ 45వ వచనంలో, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఆమేన్. ఇది 4వ అనుభవం. ఇక నువ్వు ప్రార్థన చేయాల్సిన పనిలే, ఇక గృహ కూడికలు లేవు, ఇక ఏ చర్చి ప్రోగ్రాములు లేవు. ఎందుకు? అయిపోయింది, రాకడ వచ్చేసింది, ప్రభు ప్రకటించబడ్డాడు, అంతము వచ్చేసింది. భూలోకంలో నువ్వు చేయాల్సింది 3 అనుభవాలు. మిగతా 2 అనుభవాలు జస్ట్ కన్నులారా అనుభవించడమే. ఇక మీరు అలసట తీసుకోండి, ఇక నిద్రపోండి, హాయిగా అయిపోయింది. ఇక ఇంకెందుకు కష్టపడతారు, అయిపోయింది, చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసారు. ఇక అలసట తీర్చుకున్నాడు. అలసట సరిగ్గా అలసట తీర్చుకుందాం అనేటప్పటికి ఏమైంది, 3 గడియలు అయిపోయిందిగా. 12ంటికి స్టార్ట్ చేశాడుగా, అంటే 3వ జాము కదా. ఇప్పుడు 4వ జాము వచ్చింది. 4వ జాము అంటే ఏంటి? ఇప్పుడు 3 to సన్ రైజ్, అంటే సూర్యోదయం వరకు, ఉదయం 6 గంటల వరకు. ఇది 4వ జాము. ఎవడు వచ్చాడు? యూదా ఇస్కరియోతు వచ్చాడు. వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు ఆయన 46వ వచనంలో? లెండి వెలుదము. హల్లెలూయా, ఆమేన్. ఇక చేసేది ఏం లేదు ఈ 2 అనుభవాల్లో, అవునా? ఇక రెస్ట్ తీసుకోండి అని రెస్ట్ తీసుకుందామనేటప్పటికి ఇప్పుడు ఏమైంది? లెండి వెళ్లుదాం. మన రాకడ ఎప్పుడు మనకు తెలియదు, అవునా? ప్రాణం ఉండగానే, ఆయువు ఉండగానే మనం ఆ 3 అనుభవాలు నెరవేర్చాలి ప్రియులరా. ఆ 3 అనుభవాలు మనల్ని ఏం చేస్తాయి అంటే నలగొట్టేదానికి మన స్థితిగతులు తీసుకెళ్తాయి. మన ఇష్టాల్ని అక్కడ గానుగలో పడేసే స్థితికి తీసుకెళ్తాయి. ప్రభు చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే అనుభవంలోకి మనం తీసుకెళ్తాయి. కాబట్టి కూర్చోవడం నేర్చుకోవాలి, మెలకువగా నిలబడడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. 4వ అనుభవంలో ఇక మనం విశ్రమిద్దాం అనుకునేటప్పటికీ ప్రభు రాకడొచ్చి రండి వెళ్లుదాము. అవునా? మొన్న ఫ్లైట్ కూలింది, ఎవడన్నా గెస్ చేసాడా కూలుతుందని? కాసేపు అయితే లండన్లో దిగుదామని అందరు స్టేటస్ పెట్టుకొని ఉంటారు. కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు కదా, క్యాంటీన్లో ఉన్న పిల్లలు రోజుకు బోలెడన్ని ఫ్లైట్లు ఎగురుతాయి అనుకున్నారా? ఆ ఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? మన మరణం ఎప్పుడు, రేపని ఎల్లుండని వాయిదేయండి. ఈ రోజే ప్రార్థనాభంలోకి వచ్చేద్దాం. ఈ రోజు నుంచే నేర్చుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.